ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కొన్ని సంఘటనలు, పరిస్థితులు మనల్ని పూర్తిగా విరిచివేస్తాయి, అణిచివేస్తాయి. దాన్ని బట్టి మన విశ్వాసం కూడా చీలిపోతుంది. ఆశలు కూలిపోతాయి. ప్రార్థించడానికి కూడా మాటలు రాని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనం అనుకుంటాం, దేవుడెందుకు నన్ను ఈ విధంగా విరిచేశాడు, అణిచివేశాడని. కానీ బైబిల్‌లో గిద్యోను జీవితం న్యాయాధిపతులు 6, 7 అధ్యాయాల్లో చూస్తే గిద్యోనేమి అంత బలవంతమైన వ్యక్తి కాదు. భయపడే మనిషి. గోధుమలు దాచుకొని కొట్టే వ్యక్తి ఈ గిద్యోను. కానీ దేవుడు అతన్ని పిలిచాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచి మాట్లాడాడు. అంటే దాని అర్థం దేవుడు మనం ఏమై ఉన్నామో దానిని కాదు, మనం ఏ ఏమై మారబోతున్నామో దానిని చూస్తాడు. అసలు ఈ గిద్యోను జీవితంలో గిద్యోను సైన్యం ఎందుకు తగ్గించబడిందని మనం ఆలోచిస్తే, గిద్యోనుతో దేవుడు అంటారు, నీ జనులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వారు తమ శక్తి వలన జయం పొందిరని అతిశయించుదురేమో అని 32,000 మందిని కాస్త 300 మందికి కుదిర్చాడు దేవుడు. ఆ 300 మంది చేత మిద్యానీయులను వారికి అప్పగించాడు. అంటే మనలో ఎప్పుడైతే బలం తగ్గిందని మనం అనుకుంటామో, ఆ విధమైన పరిస్థితులు మనలో ఉంటాయో, అప్పుడే ఆయన ప్రభావం, శక్తి ప్రదర్శించబడుతుంది. విరుగుడు లేకుండా వినియోగం ఉండదు. అసలు ఈ గిద్యోను చేతిలో యుద్ధం సమయంలో గిద్యోను సైనికుల చేతిలో ఏముందని మనం చూస్తే ఒక కుండ, దీపం, ఖడ్గం ఉంది. మరి గిద్యోనికి విజయం ఎప్పుడొచ్చింది? కుండ విరిగినప్పుడు. ఎప్పుడైతే వారు బూరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిరి అని రాయబడి ఉంది. అంటే కుండ విరగకపోతే వెలుగు బయటపడేది కాదు. 2 కొరింథీయులు 4:7లో కూడా చూస్తే, మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. దాని అర్థం మనం మట్టి పాత్రలమే, అయితే మనం విరిగితేనే వెలుగు కనిపిస్తుంది అని దాని అర్థం. మన జీవితంలో భయం పోయినప్పుడు మన పరిస్థితి కాదు మారేది, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, ఆవరించినప్పుడు. గిద్యోను జీవితంలో కూడా శత్రువులు ఉన్నారు, యుద్ధం ఇంకా ఉంది, కానీ గిద్యోను మారిపోయాడు. ఎప్పుడైతే యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించెను అని రాయబడింది. అంటే దేవుని ఆత్మ వచ్చిందంటే మనలో భయం వెళ్ళిపోతుందని దాని అర్థం. మన జీవితంలో కూడా విరిగిపోయిన పరిస్థితులు, అణచివేయబడిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని బట్టి మనం భయపడకూడదు. మనం ఎప్పుడైతే విరిచిన పాత్రగా మార్చబడతామో, అప్పుడే వెలుగును మోయడానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అట్టి విధమైన జీవితాన్ని జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆమేన్.